ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించి 'స్టార్ మా' విడుదల చేసిన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్లు డాక్టర్ చెప్పడంతో నేను సుమిత్ర కూతురినా లేదా దాస్ కూతురినా అని జ్యోత్స్న కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు విషయం దాస్ దగ్గరే తేల్చుకోవాలని అతనిని కిడ్నాప్ చేసి దాచిపెట్టిన ప్లేస్‌కి వెళ్తుంది జ్యోత్స్న. మనవరాలు చీకట్లో ఇల్లు దాటటం గమనించిన పారిజాతం ఆమెను ఫాలో అవుతూ వెళ్తుంది. తన డెన్‌కి వెళ్లేసరికి కుర్చీలో దాస్ కనిపించకపోవటం, కట్లు విప్పేసి ఉండటం, రౌడీలు మత్తుగా నిద్రపోతుండటం చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. ఏదో జరిగిందని ఆమెకు అనుమానం వస్తుంది. వెంటనే కోపంతో రౌడీలను నిద్రలేపి దాస్ ఎక్కడా అని ప్రశ్నించగా వారు కుర్చీ వైపు చూసి షాక్ అవుతారు. దాస్ ఏమయ్యాడో తెలియక టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వచ్చేస్తుండగా కిటికీలో నుంచి జరిగినదంతా పారిజాతం చూస్తుంది. దాంతో దాస్ని కిడ్నాప్ చేయించింది జ్యోత్స్నే అని పారిజాతం నిజం తెలుసుకుంటుంది. ఆ కార్తిక్ గాడు నీ గురించి చెప్పింది నిజమే. నా కొడుకుని కిడ్నాప్ చేసింది నువ్వేనని మనవరాలు అంతు చూడాలని నిర్ణయించుకుని రగిలిపోతుంటుంది పారిజాతం. ఆ వెంటనే మనవరాలినే ఫాలో అవుతూ ఇంటికి బయలుదేరుతుంది. డాక్టర్ తొలిసారి వచ్చినప్పుడు జ్యోత్స్న బెడ్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోవటం, తర్వాత సుమిత్ర కూతురి శాంపిల్స్ అయ్యాయని చెప్పడం, జ్యోత్స్న ముఖంలో భయం కనిపిస్తుండటంతో దశరథలో అనుమానం కలుగుతుంది. దాంతో వెంటనే డాక్టర్ హారికను కలవాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే కార్తీక్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తాడు. అనంతరం ఇద్దరూ కలిసి డాక్టర్ హారిక దగ్గరికి బయలుదేరతారు. హాస్పిటల్కు రాగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇక్కడికెందుకు తీసుకువచ్చావని మావయ్యని ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ విషయంలో నాకు డాక్టర్ గారి మీద అనుమానంగా ఉందని దశరథ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. డాక్టర్ హారికను కలిసి శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పారు, మరి ఇంతకుముందు ఎందుకు మ్యాచ్ కాలేదని ప్రశ్నిస్తాడు దశరథ. ఆ మాటలతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. అంటే నేను టెస్ట్ సరిగా చేయలేదని నన్ను అనుమానిస్తున్నారా అని ప్రశ్నిస్తుంది డాక్టర్ హారిక. అనుమానం మీ మీద కాదు డాక్టర్ అంటాడు దశరథ. నా మీద కాకపోతే జ్యోత్స్న మీద అనుమానపడుతున్నారా అని నిలదీస్తుంది డాక్టర్ హారిక. శాంపిల్స్ విషయంలో అని దశరథ చెప్పబోతుండగా డాక్టర్ సీరియస్ అవుతుంది. దశరథ గారు, జ్యోత్స్న మీ కూతురు కాదు అని హారిక చెప్పగా కార్తీక్, దశరథలు ఇద్దరూ షాక్ అవుతారు.